వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్సీబీ గెలిచింది, సాల్ట్ కోహ్లీ వల్ల కాలేదు, ఆటలో అసలైన హీరో అతనే. గేమ్ చేంజర్, దిల్ రాజు కౌంటర్ ఇచ్చే హై బడ్జెట్ కాంబినేషన్స్ ఇవే. విక్రమ్ వీర ధీర శూర ట్రైలర్ టాక్ ఎలా ఉంది? ఐపీఎల్ 2023లోని మొదటి మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ను ఓడించింది. కేకేఆర్ బలమైన బ్యాటింగ్ లైనప్తో 174 పరుగులు చేసింది. కానీ కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో 4 కీలక వికెట్లు తీసి ఆర్సీబీ విజయానికి కారణమయ్యాడు. అతని ప్రదర్శన ఆర్సీబీకి మ్యాచ్ను గెలిపించింది. అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిపింది. కోహ్లీ మరియు సాల్ట్ అద్భుతంగా ఆడారు, కానీ కృణాల్ పాండ్యా నిజమైన హీరో. శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అట్టహాసంగా ప్రారంభ వేడుకలతో ఐపీఎల్ 18వ సీజన్ చురువు అయింది. మొట్టమొదటి మ్యాచ్లో హోమ్ టీం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ను ఆర్సీబీ మట్టి కనిపించింది. ఫస్ట్ ఓవర్లోని డేంజరస్ క్వింటన్ డీకాక్ను అవుట్ చేసి హెజల్వుడ్ ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఇక ఆ తర్వాత మొదలైంది నైట్ రైడర్స్ ఊచకోత. ముఖ్యంగా కేకేఆర్ కెప్టెన్ టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే కొట్టాడు. వాము మామూలుగా కొట్టలేదు, అది రహానా అంటే అంత కసిగా ఆడుతున్నాడు అని అనిపించింది. అలాగే సునీల్ నరేన్ కూడా సూపర్ బ్యాటింగ్తో కేకేఆర్ను గేమ్లోకి తీసుకువచ్చాడు. వాళ్ళిద్దరి బ్యాటింగ్ చూస్తుంటే కేకేఆర్ ఈజీగా 220 పైనే స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ ఆర్సీబీ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా కేకేఆర్ భారీ స్కోర్ ఆశలపై నీళ్లు పోశాడు. 10వ ఓవర్ చివరి బంతికి నరేన్ను యువ బౌలర్ రసిక్ ధార్ అవుట్ చేసిన తర్వాత కృణాల్ కేకేఆర్ బ్యాటింగ్ను కుప్పకూల్చాడు. 11వ ఓవర్ 3వ బంతికి భీకరంగా ఆడుతున్న రహానెను అవుట్ చేశాడు. ఆ తర్వాత 13వ ఓవర్ తొలి బంతికే వెంకటేష్ అయ్యర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 15వ ఓవర్ చివరి బంతికి డేంజరస్ రింకు సింగ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ 3 వికెట్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 10 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 107 పరుగులతో చేతిలో 8 వికెట్లతో ఉన్న కేకేఆర్ ఈజీగా 200 స్కోర్ దాటేస్తుందని మినిమం క్రికెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెప్పేస్తారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేసింది మాత్రం కృణాల్ పాండ్యా మాత్రమే. ఆ తర్వాత సుయాస్ శర్మ రసెల్ను క్లీన్ బౌల్డ్ చేయడంతో కేకేఆర్ కేవలం 174కే పరిమితమైంది. భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్ అద్భుతమైన బ్యాటింగ్ పిచ్పై ఇంత తక్కువ స్కోర్కే పరిమితం అయిందంటే అందుకు కృణాల్ పాండ్యానే కారణం. అందుకే అతనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. చాలామంది ఆర్సీబీ మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, వాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు, కానీ కృణాల్ పాండ్యా ఈజ్ రియల్ హీరో ఫర్ ఆర్సీబీ అని చెప్పి తీరాల్సిందే. గేమ్ చేంజర్ డిజాస్టర్ ఎంత పని చేసిందంటే కేవలం కమర్షియల్గా లాస్ తేవడమే కాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా దాని తాలూకు ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా 100 కోట్లకు పైగా నష్టాలు తెచ్చినట్లు టాక్. ఇక ఓటీటీలో వచ్చాక కూడా సోషల్ మీడియాలో అనేక విమర్శలు, చర్చలు నడుస్తున్నాయి. ఈ మూవీని నిర్మించిన నిర్మాత దిల్ రాజు ఎక్కడికి వెళ్ళినా దీనిపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా లూసిఫర్ 2 కార్యక్రమంలో కూడా ఇదే చర్చ నిలిచింది. ఈ సినిమాను ఆయన తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆడిటోరియంలో గేమ్ చేంజర్ అనే పేరు వినిపించగానే అలజడి రేగింది. దిల్ రాజు కాస్త అసహనంగా స్పందించిన మీడియా మాత్రం ప్రశ్నించక తప్పలేదు. ఆ సినిమాకు కూడా రామ్ చరణ్, శంకర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్క్ స్టార్ట్ చేసినట్లు చెప్పి అక్కడితో దాన్ని ఫినిష్ చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఫోకస్ తదుపరి భారీ చిత్రాల మీదే పెట్టారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్తో ఓ బిగ్ పాన్ ఇండియా ప్రాజెక్టును ప్లాన్ చేస్తూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. తెలుగులో పాటు ఇతర భాషల్లోనూ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. అలాగే మార్కో దర్శకుడితో మరో కొత్త ప్రాజెక్టును కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇది కూడా ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కనుందని టాక్. పైగా ప్రభాస్ కోసం గతంలో రెడీ చేసిన జటాయి అనే కథను కూడా రీడిజైన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఓ కోతగా నిలిచినా అది మాత్రమే అంతిమమయ్యే సినిమా కాదని, త్వరలోనే మళ్ళీ విజయపదంలోకి వస్తారని ఆయన ప్రయత్నాలు స్పష్టంగా చెబుతున్నాయి. మరి రాజుగారి నెక్స్ట్ సినిమాలు బాక్సాఫీస్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తాయో చూడాలి. చియాన్ విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న సినిమా వీర ధీర శూర. హెచ్ఆర్ పిక్చర్స్, రియా సిబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక లేటెస్ట్గా ఈ సినిమా ట్రైలర్ని రిలీజ్ చేశారు చిత్రం యూనిట్. వీర ధీర శూర ట్రైలర్ చూస్తే విక్రమ్లోని మాస్ని డైరెక్టర్ పర్ఫెక్ట్గా వాడుకున్నట్లు ఉన్నాడని అనిపిస్తుంది. ఓ పక్క జాతర జరుగుతూ ఉంటే కొంతమంది కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. ఈలోగా ఖాళీ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఖాళీ ఎవరు, అతను ఏం చేశాడు అన్నదే సినిమా కథ. ట్రైలర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముందు చెప్పినట్లు విక్రమ్లోని ఓరమాస్ యాంగిల్ని డైరెక్టర్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినట్లుగా అనిపిస్తుంది. సినిమాకు అంతా సెటప్ బాగుంది. ట్రైలర్ కట్ ఆసక్తి కలిగేలా చేశారు. విక్రమ్ ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మాస్ బొమ్మగా వీర ధీర శూర ఉండబోతుందని అనిపిస్తుంది.
చూసారుగా ఇవి వాళ్ళ బుల్టన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ వన్ న్యూస్ తెలుగు.